ఛానల్ జాబ్ క్విజ్. మనకి మైక్రో వన్ డాట్ కంపెనీ నుంచి అయితే డాటా అనలిస్ట్ అనే రోల్‌కైతే హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. ఇది కంప్లీట్‌లీ రిమోట్ ఆపర్చునిటీ అన్నమాట. ఎవరైతే ఎనీ బ్యాచ్ మీరు ఏ బ్యాచ్ అయినా గాని, ఏ ఇయర్ అయినా గాని, ఎనీ స్ట్రీమ్ అందరూ గూడా చక్కగా అప్లై చేసుకోవచ్చనమాట. సో, మనకి కంపెనీ ఓరియెంటెడ్‌గా నెక్స్ట్ డాటా అనలిస్ట్‌కి మనకి ఏమేం స్కిల్ సెట్ ఉండాలి అండ్ వర్క్ ఎలా ఉండబోతుంది అనేది కూడా మీకు కంప్లీట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది మనకైతే ఫుల్ టైమ్ ఆపర్చునిటీ అండి. డెఫినెట్‌గా వీడియోని ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని డెఫినెట్‌గా షేర్ చేయండి. ఓకే. బిఫోర్ థాట్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అఫ్‌కోర్స్ వెబ్‌సైట్ నుంచి ఐటీ అండ్ నాన్ ఐటీ జాబ్ అప్డేట్స్‌తో పాటుగా మనం ఎంసీక్యూ క్వెషన్స్‌ని కూడా ప్రొవైడ్ చేస్తున్నామనమాట. మీరు ఎందులో లాగ్ అవుతున్నారో స్టూడెంట్స్ గానీ, ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫ్రెషర్స్ అందరూ కూడా నేర్చుకోవచ్చనమాట. ఇది మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఉంటుందండి. మీకు ఇంగ్లీష్‌లో ప్రాబ్లమ్ ఉన్నా గానీ అండ్ నెక్స్ట్ జనరల్ యాప్టిట్యూడ్ రిలేటెడ్‌గా గానీ, మీరు ఇంటర్వ్యూస్‌కి క్రాక్ చేయడానికి కూడా మేము డెఫినెట్‌గా మీకు హెల్ప్ చేయడానికి డిజైన్ చేశామనమాట. సో, దీన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఓకే. అండ్ ఇక్కడ మీరు మాకేమైనా అడ్వైస్ గానీ, ఏమైనా ఇన్ఫర్మేషన్ గానీ ప్రొవైడ్ చేయాలనుకున్నా గానీ, యూ కెన్ డెఫినెట్‌లీ ఫీల్ ఫ్రీ టు ఈమెయిల్ అస్ టు దిస్ రెస్పెక్టెడ్ మెయిల్ ఐడీ. ఓకే. సో, ఇప్పుడు మనం బ్యాక్ టు మనము మైక్రో వన్ డాట్ కంపెనీకి పోస్ట్ రిలేటెడ్ అయితే వెళ్ళిపోదాము. సో, ఇది మనకి మైక్రో వన్ కంపెనీ అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి అయితే పోస్ట్ చేశారనమాట. డాటా అనలిస్ట్ లైన్ అనే పొజిషన్‌కి అయితే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. సో, మనకి రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటో అని క్లియర్‌గా మెన్షన్ చేసేసారు ఇక్కడే. ఐల్ జస్ట్ జూమ్ ఇన్ అండ్ సీ షో యూ. సో, మనకి రిక్వైర్డ్ స్కిల్ వచ్చేసేసి మనకి మైఎస్‌క్యూఎల్, డాటా విజువలైజేషన్, టాబ్లూ అండ్ పవర్ బిఐ. సో, దీని మీద అయితే మనకి వర్క్ అయితే ఉండబోతుందనమాట. సో, మీలో కంప్యూటర్ సైన్స్ గాని, ఐటీ రిలేటెడ్ ఎవరైతే చేశారో వాళ్ళకైతే ఇది చాలా ఫెమిలియర్ ఉండే ఉంటుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్రాజెక్ట్స్‌లో ఫోర్త్ ఇయర్ ప్రాజెక్ట్స్‌లో గాని, మీరేమైనా చేసిన హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అయితే అవుతుందనమాట. సో, ఇది ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్డ్ వాళ్ళు 0-1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనకి డాటా అనలిస్ట్ ఫుల్ టైమ్ రిమోట్ ఆపర్చునిటీ అన్నమాట. సో, మైక్రో వన్ కంపెనీ గురించి ఒక చిన్న లైన్‌లో చెప్పారన్నమాట. లైక్ ఇదొచ్చేసేసి ఏంటంటే, మనకి ఆహ్, హైలీ ప్రొఫెషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టాలెంట్ ఉన్న హైలీ ప్రొఫెషన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకొని వాళ్ళని టాప్ టైర్ 1, టైర్ 2 కంపెనీస్‌ని ప్లేస్ చేయడం అన్నమాట. వాళ్ళకి కొత్త కొత్త ప్రాజెక్ట్స్, ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్‌గా హైలీ ప్రొఫెషనల్ స్కిల్ ఉన్న వాళ్ళని ప్రాజెక్ట్స్‌తోని వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఇచ్చి అక్రాస్ ద గ్లోబల్లీ సెటిల్ చేస్తారన్నమాట. సో, ఆ ఆర్గనైజేషన్ నుంచి అయితే మనకి ట్రాన్స్‌ఫర్మేషన్ రిలేటెడ్‌గా కెరీర్ ట్రాన్స్‌ఫర్మేషన్ రిలేటెడ్‌గా అని కూడా ఈజీగా చెప్పొచ్చన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. మైక్రో వన్ కనెక్ట్స్ exceptional talent to transformative projects. We are here to provide not just a job, but a platform for you to grow and achieve your career goals అని చెప్పని క్లియర్‌గా చెప్తున్నారు. సో, ఇక్కడ చాలా మంచిగా మన కెరీర్ ట్రాన్స్‌ఫర్మేషన్ రిలేటెడ్‌గా వీళ్ళు హెల్ప్ చేస్తారు అని చెప్పని చెప్తున్నారు. సో, ఆ ఆర్గనైజేషన్ నుంచి మనకి జాబ్ సమ్మరీ కూడా చూసుకున్నా గాని, డాటా అనలిస్ట్ లైన్‌లో మనకి ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ మీరు నేర్చుకోవడానికి, మీరు జాబ్ ఓన్లీ ప్రాజెక్ట్ రిలేటెడ్‌గా వర్క్ చేయడానికి కాకుండానే మిమ్మల్ని లెర్నింగ్ అండ్ నెక్స్ట్ గ్రోత్ వైపుగా ముందుకు తీసుకెళ్తున్నారు. అండ్ ప్యూర్‌లీ మీరు ఇంట్లో మీ కంఫర్ట్ జోన్ నుంచే నేర్చుకోవడానికి మీకు చాలా ఇన్‌సైట్స్ అండ్ నెక్స్ట్ చాలా సపోర్ట్ గూడా ఈ కంపెనీ నుంచి వస్తుంది అని చెప్పని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. మీరిక్కడ చూడొచ్చు. సో, ఇక్కడ మనకి కీ రెస్పాన్సిబిలిటీస్ కూడా చూసుకున్నా గాని, అనలైజ్ కాంప్లెక్స్ డేటాబేస్ టు ఐడెంటిఫై ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్ అని చెప్పారు. అండ్ క్రియేట్ మీనింగ్‌ఫుల్ డేటా విజువలైజేషన్స్, టాబ్లూ రిలేటెడ్‌గా అయితే మనకు ఉంటుందని చెప్పారు. సో, దానికి రిలేటెడ్‌గా అయితే మనకి ఉంటుంది కంప్లీట్‌లీ. డాష్‌బోర్డ్ ఇవన్నీ ఉంటుంది. మైఎస్‌క్యూఎల్, టాబ్లూ అండ్ నెక్స్ట్ డేటా విజువలైజేషన్ రిలేటెడ్‌గా అయితే ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. దీనికి వర్బల్ అండ్ ఇంగ్లీష్ మనకి బేసిక్‌గా వస్తే సరిపోతుంది. అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూసుకున్నా గాని అందరూ కూడా అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఎవరైతే ఎక్స్‌పీరియన్స్‌డ్ క్లౌడ్ డాటా సోర్సెస్ రిలేటెడ్‌గా అండ్ టెక్నాలజీ టెర్మినాలజీస్ గురించి ఐడియా ఉన్నవాళ్ళు అండ్ నెక్స్ట్ ఎస్‌క్యూఎల్ మీద మీకు ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మాత్రం డెఫినెట్‌గా మీరు క్యారీ ఫార్వర్డ్ అయితే అవుతారు అని చెప్తున్నారన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మీకు లేకపోయినా నో వరీస్. మనకి అయితే డెఫినెట్‌గా ఒక ట్రై అయితే చేయండి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ అప్లై బటన్ మీద ఇక్కడ మీరు చూడొచ్చు. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ నెక్స్ట్ ఫాలోయింగ్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మనకైతే ఇక్కడ రెజ్యూమ్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే మాత్రం నెక్స్ట్ ఫర్దర్ మీకైతే ఒక దానిలోనే
మెయిల్ ఐడీ అయితే వచ్చేస్తుంది. ఆఫ్టర్ థాట్ మనకైతే ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోతుందనమాట. సో, ఇంటర్వ్యూ అప్పుడు మాత్రం మీకు ఒకవేళ ఐడియా లేకపోయినా గానీ ట్రై టు గూగుల్ ఫ్రమ్ ద ఆన్‌లైన్ నుంచి మీరు జస్ట్ నేర్చుకోండి. స్టఫ్ నేర్చుకొనైతే ఇంటర్వ్యూ రిలేటెడ్‌గా అయితే పెట్టుకోండి. అండ్ ఆల్ ది బెస్ట్. ఆల్ ది వెరీ బెస్ట్. అందరూ కూడా అప్లై చేసుకోండి. 0-1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు సాలరీ కూడా చాలా బావుంటుందనమాట. డేటా అనలిస్ట్ రోల్‌కైతే. సో, ఇనీషియల్‌గా మనకి ఒక 3, 4 ఎల్‌పీఏ ఉన్నా గానీ, ఫర్దర్‌లో అయితే మనకి కెరీర్ ఓరియెంటెడ్ గూడా మంచి స్టెప్ అయితే ఉంటుంది. సో, అందరూ కూడా అప్లై చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని డెఫినెట్‌గా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలెంగే చల్తే చల్తే. థాంక్ యూ సో మచ్.